ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయా చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు మనం భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయం భగవద్గీత యథాతథం నుంచి ఒక శ్లోకం తెలుసుకుందాం. జయ శ్రీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. మనం అంత క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే, నా దివ్యమైన రూపంతో భక్తి యొక్క సేవ చేసే భక్తులు శ్రేష్టమైన వాళ్ళు అని తెలియజేశారు. ఈ రోజు ఒక శ్లోకం తెలుసుకున్నాం. 3-4 శ్లోకాలు ఉన్నాయి దీనిలో. ఏ త్వక్షరమ నిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూతస్థామచలం ధ్రువం సన్నియామ్యేంద్రియాగ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మేవ సర్వభూతాహి తే రతాః. ఈ శ్లోకంలో భగవంతుడు ఏమన్నారంటే, కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావం పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియ నిగ్రహాల ద్వారా అందరి పట్ల సమభావం కలిగి ఉండటము ద్వారా సర్వుల సంక్షేమములు నెలకొని ఉన్నవారి చివరకు నన్ను పొందుతారు. నిరాకారాన్ని గురించి కూడా చెప్తున్నాడు అన్నమాట. ఆ నిరాకారం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ నిరాకారం ఎంత కఠినమైందంటే, ఇంద్రియానుభూతికి అతీతమైంది. మన ఇంద్రియాలకి ఆ నిరాకారాన్ని తెలుసుకుంటాం అతీతం, తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది. నిరాకారాన్ని పూజించే విధానం మన ఇంద్రియాలకి చెవులు, ముక్కు, గొంతు, నోరు, జ్ఞానానికి సంబంధించింది అతీతంగా ఉంది. దాన్ని తెలుసుకోవటం సర్వవ్యాపకమైనది, అన్ని చోట్ల మొత్తం వ్యాపించి ఉన్నది. మార్పు అనేది ఎప్పుడు ఉండదు. స్థిరమైనది, స్థిరంగా ఉంది. కదలనిది అయిన అవ్యక్తం అంటే పరతత్వ నిరాకార భావన పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాలు నిగ్రహించి అందరి పట్ల సమభావం కలిగి సర్వుల సంక్షేమంలో నెలకొని ఉన్న వారి చివరకు నన్ను పొందుతారు. ఆ నిరాకారానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను చేరతారని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. అది దాన్ని పొందాలంటే అందరితో సమానమైన భావం ఉండాలి. ఇంద్రియాలన్నింటినీ సంపూర్ణంగా నిగ్రహించాలి. ఎందుకంటే మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి. ఈ యుగంలో మన ఇంద్రియాలు పటుత్వం లేదు. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో మనం కూర్చున్నాం అనుకోండి, మన మనసులోకి ఇంకోటి వేరే ప్రవేశిస్తూ ఉంటుంది. మన ఇంద్రియాలను కల్ప చెందుతూ ఉంటాయి ఎప్పుడు. అట్లాగే సంపూర్ణంగా 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో ఆ నిరాకార ధ్యానంలో ఆకారం లేకుండా శూన్యాన్ని పూజ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఉపాసన చేయాలనుకున్నప్పుడు సంవత్సరం పాటు ఏకాగ్రతతో కూర్చుంటే మనకి ఆహారం తినలేకుండా, అట్లాగే మనకి భోజనం చేయకపోయినా మన ఇంద్రియాలు తర్వాత మనకి ఆయుష్ గాని, మనకి శక్తి గాని, బుద్ధి గాని పనిచేయదు. అందువల్ల ఈ నిరాకారాన్ని పూజించేవారు అరణ్యంలో పోయి, పూర్వకాలంలో 1,00,000 సంవత్సరాలు తపస్సు కాలం టైంలో, తపస్సు కాలం అంటే సత్యయుగం టైంలో 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉన్న వ్యక్తులు ఇట్లా నిరాకారానికి సంబంధించి కొంతమంది నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఆయుష్ ఎక్కువ ఉండేది. అందరూ ఇంద్రియాలన్నీ బంద్ చేసేవాళ్ళు, ఆహారాన్ని బంద్ చేసేవాళ్ళు, నీరుని బంద్ చేసేవాళ్ళు, గాలిని బంద్ చేసేవాళ్ళు. ధ్రువ మహారాజు అట్లాగే చేశారు. ధ్రువ మహారాజు అట్లాగే చేసిన తర్వాత గాలిని, నీరుని, ఆహారం అన్ని బంద్ చేసి చివరికి శ్వాస కూడా ఆపేసే టైంలో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఈ దివ్యమైన రూపం చూసి ఇది శ్రేష్టమైంది, నేను ఎన్నాళ్ళ మట్టి నిరాకారంలో ఉన్నానని ధ్రువ మహారాజు ఆ విధంగా చేశారు. కనుక అది అట్లాంటి వ్యక్తులకి ఆ సమయానికి ఉపయోగపడేది. ఈ నిరాకారం అనేది ఈ సమయానికి సంబంధించింది కాదు.
అందువల్ల ఇది ఆ విధమైన ఉన్న వ్యక్తులకి అది సాధ్యపడితే అని భగవంతుడు చెప్పారు. అందువల్ల మనకిది ఈ యుగానికి తర్వాత ఈ కాలానికి ఈ మానవునికి అది ఈ నిరాకారం అనేది ద్వారా మనం భగవంతుడిని చేరుకోలేము, తృప్తి చెందలేము, దాన్ని సాధించలేము, భక్తిలో ఆ గమ్యాన్ని సాధించలేము. హరే కృష్ణ.